Praise the Lord. జలప్రలయం తర్వాత ప్రజలు జీవించడానికి వెళ్లిన ప్రాంతంలో ఊరు అని పిలవబడే ప్రాంతం ఒకటి. అది అందమైన గృహాలుగల ప్రాముఖ్యమైన పట్టణంగా తయారయింది. కాని అక్కడున్న ప్రజలు అబద్ధ దేవుళ్లను ఆరాధించేవారు. బాబెలులో కూడా వాళ్లు అలాగే చేసేవారు. ఊరులోని మరియు బాబెలులోని ప్రజలు యెహోవాను సేవించిన నోవహు, ఆయన కుమారుడైన షేము వంటివారు కారు. చివరకు జలప్రలయం వచ్చిన 350 సంవత్సరాలు తర్వాత నమ్మకస్తుడైన నోవాహు మరణించాడు. ఆ తర్వాత 2 సంవత్సరములకు మీకు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి జన్మించాడు. ఆయన దేవుడికి ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన పేరు అబ్రాహాము. ఆయన తన కుటుంబంతో పాటు ఊరు అనే పట్టణంలో నివసించేవాడు. ఒకరోజు యెహోవా, నువ్వు ఊరును, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని అబ్రాహాముతో చెప్పాడు. అబ్రహాము దేవుని మాట విని, ఊరులో ఉన్న అన్ని సౌకర్యాలను విడిచిపెట్టాడా? అవును, విడిచిపెట్టాడు. ఆ విధంగా అబ్రాహాము ఎప్పుడూ దేవునికి విధేయత చూపించేవాడు. అందుకే ఆయన దేవుని స్నేహితుడని పిలవబడ్డాడు. అబ్రాహాము ఊరును విడిచిపెట్టినప్పుడు ఆయన కుటుంబంలోని కొంతమంది ఆయనతో పాటు వెళ్లారు. వారిలో ఆయన తండ్రియైన తెరహు, ఆయన అన్న కుమారుడు లోతు ఉన్నారు. అలాగే అబ్రాహాము భార్య శారా కూడా ఉంది. కొంతకాలానికి వాళ్లంతా హారాను అనబడే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే తెరహు చనిపోయాడు. అప్పుడు వాళ్లు ఊరుకు చాలా దూరంలో ఉన్నారు. కొంతకాలం తర్వాత అబ్రాహాము, ఆయన కుటుంబం హారానును విడిచిపెట్టి కనాను అనబడే ప్రాంతానికి వచ్చారు. అక్కడ యెహోవా, నేను నీ పిల్లలకు ఇచ్చే ప్రదేశము ఇదే అని చెప్పాడు. అబ్రాహాము కనానులో ఉండి గుడారాల్లో నివసించాడు. అబ్రాహాము గొప్ప గొర్రెల మందలను, ఇతర జంతువులను, వందలాది సేవకులను కలిగి ఉండేలా దేవుడు ఆయనకు సహాయం చేశాడు. కాని ఆయనకు, శారాకు పిల్లలు పుట్టలేదు. అబ్రాహాముకు 99 సంవత్సరములు వచ్చినప్పుడు యెహోవా ఆయనతో, నువ్వు అనేక జనములకు తండ్రివి అవుతావని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను అని చెప్పాడు. అయితే అప్పటికే అబ్రాహాము, శారా పిల్లలను కనలేనంత వృద్ధులైపోయారు. కాబట్టి అది ఎలా సాధ్యమవుతుంది? దేవుడు ఏం చేశాడో నెక్స్ట్ స్టోరీలో చూద్దాం.